అది రైతుల కష్టాల గురించి సిరాజ్ అని ఉంటాడు. నిన్నూరు గ్రామము, గూడూరు మండలము. మా ఈ నిమ్మ చెట్లు ఉన్నాయి, చాలా నాశనం అయిపోయినవి. కొద్దిగా ఏమీ రావడం వల్ల ముందుకు కొట్టినా కానీ ఏమీ ప్రయోజనం లేకుండా పోతున్నాయి. మాకు నిమ్మకాయలు కోసినా కానీ 20 రూపాయలు 15 రూపాయలకి వస్తున్నాయి కేజీకి. మాకు ప్రభుత్వం తరఫున ఏదో ఒకటి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. రేట్ ఎక్కువ, గిట్టుబాటు ధర కల్పించాలా కోరుకుంటున్నాను. ఎండాకాలంలో మీరు పడుతున్న వ్యవస్థలు, వాటర్ గురించి, నీళ్లు సార్ వర్షాలు అయితే ఈ సంవత్సరం చాలా తక్కువ, ఎక్కువ పొదులనే పడ్డాయి. కానీ ఫస్ట్ నీ పేరు చెప్పండి. నా పేరు బద్రీ బాలసుందర్. 500 ఒక తిరుగు కొనాలంటే 6,000 ఉండాలి. 6,000 కూలి చేయాలంటే ఆడ మాంసం తీసుకుంటే ఈ రేటుకు మాకు ఏం గిట్టుబాటు కావటం. సబ్సిడీ ఎరువులు నువ్వు చేయదేనికి సబ్సిడీ ఎరువులు మేము పురుగు మందులు కొనాలంటే లీటర్ వచ్చేసి వేలులో 3,000 రూపాయలు, 4,000 రూపాయలు. అంటే గోధురాన్ని కొనాలంటే ఎంత? లీటర్ వచ్చి 4,000 లక్షలరా. బెనివా కొనాలంటే 240 ml వచ్చి 1900. ఆ మందుల రేటుకి, మా కూలీల రేటుకి మాకు ఏంటంటే గిట్టుబాటు ధరకి మాకు ఏమి ఇస్తాము. ఇది మా పరిస్థితి. మాగిపోతా ఉన్నాయి కాయలు. ఈ రేట్లు అయినా మేము కుయ్యాలి కదా. మీకు గవర్నమెంట్ తరఫున వచ్చే ఎరువులు కానీ సబ్సిడీ కానీ ఏమన్నా వర్తిస్తున్నాయా? ఏమి వర్తిస్తున్నాయి? మాకు ఏమి వర్తిస్తున్నాయి లేదు, ఏమి లేదు. మా చెప్పాలి మేము పడుకుంటున్నాం, అప్పులు చేసుకొని గిట్టుబడి తీసుకుంటున్నాం. ఏడు వచ్చేసి మాకు ఏమి కాబట్టి బాగానే ఉందా ఇక్కడ ఆదాయం? కానీ ఆదాయం ఏముంది ఇప్పుడు మాకు నిమ్మ రైతులే, ఇంకేం మాకు పైర్లు లే. నిమ్మ మా ఆధారం. నిమ్మ రేట్లు ఎట్లా ఉన్నాయి ఈ రోజు? రేట్లు ఈ రోజు ఏముంది 20 నుంచి 30 లోపల.
మా పరిస్థితి ఏం గిట్టుబాటు అవుతుంది, మేము అప్పులు కాదు ఏం చేస్తాం. సరే సరే పెద్ద. నా పేరు రాఘవ ప్రసాద్, మాది డక్కిలి మండలం కంపల్లి మాది. ఈ నిమ్మ చెట్లు ఇప్పుడేమో ప్రజెంట్లో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడేమో ఒక 20-30 రూపాయలు అంటే ఆశాజనకమే అంత మాత్రం. కానీ ఈ నిమ్మ చెట్లకి సబ్సిడీ అనేది గత 5 సంవత్సరాల్లో రాలా. ఏ విధంగా సబ్సిడీ ఏ విధంగా అనుకుంటారేమో, సబ్సిడీ ఏ విధంగా అంటే కంపగా తెరుచుకునేదానికి కత్తెరలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఇవి ఇంతకుముందు ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాలు రాలా, ఎవరికి ఇవ్వాల. ఆ 5 సంవత్సరాలకు ముందున్న ప్రభుత్వంలో మంజూరు చేశారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో కత్తెరలు కానీ సబ్సిడీలో పురుగు మందులు అంతకుముందు ప్రభుత్వం అందాయా మీకు? అంతకుముందు వస్తున్నాయి. ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనస్, ఫార్ములా 4 ఇట్లాంటి కత్తెరలు అయితేనేమి హార్టికల్చర్లో ఇట్లాంటి సబ్సిడీలో ఇస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి ఆపేస్తే రైతులకు కొంచెం ఇబ్బందిగా ఉంది. పోతే వరి పైరుకి ఏ విధంగా సబ్సిడీ ఇస్తారో నిమ్మ రైతులకు కూడా ఇదే విధంగా సబ్సిడీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే నిమ్మ చెట్లు వరి అంటూ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది, ఇంత సో అండ్ సో అని. ఈ హార్టికల్చర్కి మాత్రం మద్దతు ధర ప్రకటించాల. అందువల్ల మేము కోరుకునేది ఏంటంటే కంపల్సరీ హార్టికల్చర్ రైతులకు కూడా సో అండ్ సో ఇంత మద్దతు ధర అనేది ఉండే విధంగా చూసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. దానికి తోడు ఈ పరికరాలు ఏదన్నా కంపుగా తెరుచుకునే కత్తెరలు అయితేనేమి, సబ్సిడీలో ఎరువులు అయితేనేమి, పోతే డ్రిప్ ఇరిగేషన్లో కొంచెం సహాయం చేయాలని వేడుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఓకే, అడే మాట్లాడు. మాకు నిమ్మ చెట్లు 200 ఉన్నాయి. అవి వైరస్ తెగులు పెట్టి కొమ్మలు ఎండిపోతున్నాయి. నిమ్మకాయలు ఏం కాయటం లేదు, గిట్టుబాటు ధర కావడం లేదు. కేజీ 15-20 రూపాయలు జాస్తి అమ్మటం లేదు. పెట్టుబడి 50-60 అయితే కనీసం పెట్టుబడి 20-30 కూడా రైతుకి ఆదాయం రావడం లేదు. మాకు ఏదో గిట్టుబాటు ధర కల్పించాలని గవర్నమెంట్ కోరుతున్నాము. మాకు సబ్సిడీ మందులు ఇవ్వాలని కోరుతున్నాము రైతులము. సబ్సిడీ మందులు అందుతున్నాయి మందులు ఇవ్వటం గవర్నమెంట్ తరఫున ఏవి రావడం లే. గవర్నమెంట్ తరఫున మాకు సబ్సిడీ కింద ఏవి రావడం లే. స్పేర్ మందులు కానీ పాసిపేట్ కానీ ఏమి రావడం లే. మాకు అంతా రైతులకి అంతా నష్టమేను. మీకు నీళ్ళు వస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. నీళ్ళు వస్తుంది, బాగానే ఉంటాయి. నీళ్ళు వస్తుంది. నిమ్మ చెట్లు వైరస్ తెగులు కొమ్మలు ఎండిపోతున్నాయి. ఏ పైరు పెట్టినా గిట్టుబాటు ధర కావటం లేదు. అంతా లాస్ చెప్పేస్తాం. 15-20 అంతే గిట్టుబాటు ధరలేనాయి. గిట్టుబాటు ధర కూలీలే 250-300 వాళ్ళకి డిక్కీకి వస్తే కనీసం 500 కూడా గిట్టంలో డిక్కీకి కూలీలు కనీసం 300-400 గిస్తుంది. మాకు గిట్టుబాటు ధర కలిపారని గవర్నమెంట్ కోరుతున్నాము. నమస్కారం. ఈరోజు మేము బాలాజీ లెమన్ మార్కెట్ గూడూరు నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రజెంట్ రేటు 15 రూపాయల నుంచి 36-37 దాకా పోతుంది. గ్రీన్ కాయలు ఉంటే 30-35 పోతుంది. కలర్ ఉంటే 15-20 లోపల పోతుంది. ఎక్కువ ఈ వర్షాలు ఎక్కువ పడిన వల్ల ఈసారి టయానికి పూత కూడా తక్కువైనాయి. నెక్స్ట్ సేకరణ కూడా కాపు తగ్గడిగా ఉంది. బట్ కానీ పర్వాలేదు, రైతుకి ఏమో ఈ రేట్లు ఇబ్బంది లేదు. ఈ వ్యాపారస్తులకి ఎక్కువ నిలవడం లేదు కాయలు స్టాక్ పోయడానికి. ఈ డ్యామేజ్ వచ్చేస్తుంది వర్షం పడిన వల్ల. కాయ లావు అయిపోయి ఓవర్ సైజ్ అయిపోయి డ్యామేజ్ వస్తుంది. అదేవిధంగా వర్షాలు తెనాలి, ఏలూరు కూడా పెద్ద మార్కెట్ ఉంది. ఇక్కడ మన ఇంజివాడ తర్వాత ఏలూరు, అక్కడ కూడా సరుకు తక్కువ. అందువల్ల ఈ చలినా కూడా ఎక్కువ కలకత్తా, బీహార్, బెంగాల్ పోతూ ఉన్నాయి ఈ కాయలు. ఇప్పుడు మనకు లేటెస్ట్గా విజయపూర్ కాయలు ఎక్కువ ఉన్నాయి. కానీ బట్ వాళ్ళకి అయిపోతాయని గ్రీన్ కాయలు రోజు 2 బళ్ళు 3 బళ్ళు మన ఇక్కడి నుంచి కొనుక్కొని పోతున్నారు. ఆ గ్రీన్ కాయల వల్ల మనకి 35-37 రౌండ్ పోతుంది. అందుకని ఈసారి రైతులకి ఏమీ ఇబ్బంది లేదు, ఎప్పుడు కూడా తగ్గలేదు. డిసెంబర్, జనవరి అంటే కూడా తక్కువ రేటు ఉండేది. కానీ ఈసారి రేట్లు ఇబ్బంది బాగానే ఉంది. ఇంకా ఎండాకాలం కూడా రేపు మాకు ఫిబ్రవరి వస్తే మళ్ళీ మార్చి, ఏప్రిల్ స్టార్టింగ్ వస్తాయి మన ఏరియాలో. ఎందుకంటే వర్షాలు పడిన కోతలంతా ఆగిపోయినాయి. మార్చి, ఏప్రిల్లో బాగా అమ్ముతాయని అనుకుంటున్నాము. అండ్ నిమ్మతారులు వేసుకున్న వాళ్ళకి రైతులకి అందరూ కూడా అప్పుడు లీటర్ కొనాలంటే 2000 నుంచి 10,000 అయిపోయింది. మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువైపోయింది. ఇది తక్కువ అమ్మితే కూడా గిట్టుబాటు కాదు రైతుకి. కూలీ 500 అయిపోయింది తవ్వకానికి. కటింగ్ కాయలు పోయాలంటే 300 అయింది. అందువల్ల ఏంటంటే రేట్లు కూడా ప్రొడక్షన్ పెరిగింది కాబట్టి మనకి మన ఏరియాలో కూడా ఎక్కువ చెట్లు వేస్తారు. అదేవిధంగా ఇంతకుముందు ఎక్కువ జాగాని షాపులు పెట్టి
అవి తక్కువ రేటు కొట్టి వేసారు. ఇప్పుడు మళ్ళీ సంవత్సరం జామకాడ ఎకరా 5 నుంచి 6 లక్షలు అమ్ముతుంది సంవత్సరం. కాబట్టి రైతులకి ఇబ్బంది లేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ కూడా ఇబ్బంది లేకుండా డ్యాములకి అన్నిటికీ స్వచ్ఛంగా చంద్రబాబు నాయుడు అన్ని చేస్తున్నాడు. అదే పోలవరం అయిపోయిందంటే ఇంకా ఇబ్బంది లేదు, స్వచ్ఛంగా ఉంటుంది. నిమిషాలకి ఈసారి నీళ్ళు కట్టకుండా అని అనుకుంటున్నాను.